అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ తండ్రి, నీకు వేలాది వందల స్తోత్రాలు చెల్లిస్తున్న గొప్ప నాయన. ఇదిగో ప్రభా, నాయన గడిచినటువంటి దినాలను నేను చల్లని రెక్కలను భద్రపరిచి నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు కల్పించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఈ రీతిగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు నాయన. ఏ యోగ్యత లేదు మాకు ప్రభువా, నీవు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి నీకు వేలాది వందల స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభు నీ వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులు మీరు దయచేయమడుగుతున్నాను. వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రభు నీ సన్నిధిలో మేము బలపరచబడటానికి ప్రభు మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తుని బట్టి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. చాలా సంతోషంగా ఉందండి మీ మధ్యకి రావడం. నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, స్త్రీల సమాజానికి, సంఘానికి నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఈ యొక్క శ్రేష్టమైన సమయాలు, ఈ శ్రేష్టమైన ఈ 2 దినాలు దేవుడు మీకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయంకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా స్త్రీల సమాజం పాడారు. ఎంతో ఉజ్జీవంగా మీరందరూ చాలా బాగా పాటలు పాడుతున్నట్లుగా నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రింట్ చేసిన కాగితాల్లో పైన ఒక వచనం రాయబడి ఉంది. ఎవరు చెప్తారు? గొప్ప సైన్యంగా. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 11వ వచనము. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట ఎంతో శక్తివంతమైనది, బలమైనది. ఆయన మాట సెలవించిన ప్రకారము సమస్తము కూడా శూన్యంలో సృష్టింపబడ్డది, కేవలం ఆయన యొక్క మాట చొప్పున. ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చూస్తే మనకందరికీ తెలుసు, కేవలం ఆయన మాట వలన సమస్తము కూడా సృష్టింపబడినది. ఆయన మాట ఎంతో శక్తివంతమైనది, బలమైనది. ఆయన మాటకు సృష్టి లోబడుతుంది. ఆయన మాటకు ఆయన బిడ్డలమైన మనం కూడా లోబడవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ఆ మాటను మనము ఉచ్చరించవలసిన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత, ప్రకటించవలసిన బాధ్యత స్త్రీలమైన మనపై ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ఆ మాటలను ప్రకటించే స్త్రీలు ఎలాగున్నారంట? గొప్ప సైన్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైన్యం అంటే ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. ఈ సైన్యంలో ఉన్నవారు ఎలా ఉండాలి? ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి, బలవంతులుగా ఉండాలి, జయం పొందుకుంటామన్న విశ్వాసముతో ఉండాలి. నిరుత్సాహం అంటే జయం వస్తుందా? కృంగిపోకుండా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము కృంగిపోయే వారముగా ఉంటే జయము పొందుకోలేము. అంత మాత్రమే కాదు, ఐక్యత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సైన్యంలో నిలబడగలము, మనము దేవుని బిడ్డలముగా జీవించగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యంలో ఉన్నవారు ఐక్యతగా లేకుంటే ఒక చోట నిలబడగలరా? లేరు. సైన్యాన్ని చూసినట్లయితే ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, లైన్ ఉంటుంది, క్రమశిక్షణ, క్రమము కలిగి, పద్ధతి కలిగి
కెప్టెన్కి విధేయులై జీవిస్తారు. ఆ కెప్టెన్ ఏం చెప్తే వాళ్ళు అలా కదిలిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆ కెప్టెన్ నిలబడమంటే నిలబడాలి, లెగమంటే లెగాలి, ఏం చేయమంటే అది చెయ్యాలి, పరిగెట్టమంటే పరిగెట్టాలి, గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి. మన గన్నేదండి? మన గన్నేది పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన కెప్టెన్ ఎవరంటే యేసు ప్రభు. దేవుని వైపే మనం చూడాలి, మనము నిలబడాలి. ఆయనకు విధేయులమై మనం జీవించినప్పుడు ఆయన మనల్ని సైన్యాధిపతిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి మనము సైన్యములో అంటే? ధైర్యంగా ఉండాలి, పిరికివారముగా ఉండకూడదు, బలవంతులముగా ఉండాలి, కృంగిపోయేవారుగా ఉండకూడదు, బలవంతులముగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమని నిరీక్షణ? జయము పొందుకుంటామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సైన్యంలో ఉన్న వారందరూ కూడా ఇలాంటి గుణలక్షణాలు, ఇలాంటి స్వభావము కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వారికి జయం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సైన్యంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. దేవుని నమ్ముకుంటే కష్టాలు రావు, బాధలు రావు, ఇబ్బందులు రావు, వ్యాధులు రావు అని ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. ఆయన చెప్పాడు, మీ కష్టాలు బాధలు వచ్చినా వాటన్నిటి నుండి విడిపిస్తాను, తప్పిస్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సైన్యంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఏ సమయంలోనైనా మనము సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటే నలువైపులో చూసుకుంటూ మనము జ్ఞానము కలిగి తెలివిగా, సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. కాబట్టి మనము తెలివైన వారముగా, జ్ఞానవంతులముగా, మనము ఆయన బిడ్డగా, ఆయనలో, సైన్యంలో, ఆ గొప్ప సమూహంలో, సంఘంలో దేవుని బిడ్డగా మనము మెలకువగలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైన్యంలో ఉన్నవారు నిద్రిస్తూ కునుపాట్లు పడుతూ ఉంటే శత్రువు వచ్చేస్తుంది కదా. కాబట్టి సైన్యంలో ఉన్న వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు, మెలకువగా ఉంటారు. ఏ సమయంలో శత్రువు మన మీదికి వస్తుందో, ఎవరు ఏ బాణాలు వేస్తారో అని నలువైపులా చూసుకుంటూ జ్ఞానం కలిగి అలర్ట్గా ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము, స్త్రీలమైన మనము ఎంతో జ్ఞానముతో, తెలివితో, ప్రార్థనతో ఆయనలో ఉంటూ మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన బాధ్యత స్త్రీలమైన మనపై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏ సమయంలో ఏ ప్రమాదం వచ్చి పడుతుందో తెలియదు. కాబట్టి మెలకువగా ఉండి, యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మెలకువగా ఉండి మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా. శోధనలు వచ్చిన తర్వాత కాదు, బాధలు వచ్చిన తర్వాత కాదు, వాటన్నిటిని తప్పించు ప్రభు అని ఎల్లప్పుడూ నీకు బాధ ఉన్నప్పుడే కాకుండా ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయు వారముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మెలకువగా ఉండాలి. అయితే మన ఆత్మీయ జీవితము ఒక యుద్ధ రంగము వంటిది. దేవుని బిడ్డలముగా ఎప్పుడు సాతాను మనల్ని బాధ పెట్టాలని, ఇరుకుల్లో, ఇబ్బందులు, అనేక రకాలుగా శోధనలతో మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదగకుండా కృంగతీయడానికి సాతానుడు ఎప్పుడు కూడా తిరుగులాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సైన్యంలో ఉన్నవారము, దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క ఆత్మీయ జీవితము ఒక యుద్ధ రంగము వంటిదని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సైనికునికి ఉండవలసిన లక్షణాలు విశ్వాసులమైన మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయంలో సైన్యాధిపతి మనల్ని పిలిచినా వెంటనే మనము పలికే వారముగా ఉండాలి.
ఎప్పుడు ఆయన పిలుస్తాడు, ఎప్పుడు ఆయన స్వరాన్ని నేను వింటానంటే మనం దేవుని సన్నిధిలో గడుపునప్పుడు, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయనకి సమయాన్ని మనం ఇచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఏ విధంగా ఉండేవారు? చాలా చురుకైన వారంట. దేవునికి స్తోత్రం. సైన్యంలో ఉన్నవారు చురుకైన వారుగా ఉంటారు, వాళ్ళు సోమరులు ఉండరు. స్త్రీలమైన మనము ఎంతో ఉత్సాహంగా చురుకైన వారముగా మనము మన ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని, మన బిడ్డలను చక్కబెట్టుకొని దేవుని సన్నిధికి మనము పరిగెడుతూ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చురుకైన వారముగా మనము ఉండాలి, తెలివైన వారముగా ఉండాలి, జ్ఞానం కలిగిన స్త్రీలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము సోమర్లముగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన గృహంలోకి, మన మీదికి రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరు కూడా నిరుత్సాహంగా సోమర్తనంతో ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు వారు చూడలేరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం సైన్యంలో ఉన్నవారము, దేవునిలో ఉన్నవారము, నిలిచి ఉన్నవారము, ఎప్పుడు కూడా చురుగ్గానే మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే మనము సుఖంగా కూర్చొని ఉండి అన్ని దేవుడు నాకు చేసేయాలని ఎవ్వరు అనుకోకూడదు. నమ్ముకున్నాను కదా, దేవుడికి నాకు అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు, నాకు ఏ బాధ రాదు, ఏ నొప్పి రాదు, నాకు ఏమి తక్కువ కాదు అని ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన ఉన్నాడు. కానీ నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తూ, ఆయనను అడుగుతూ, ఆయనలో నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యుద్ధ సైనికునిగా మనం ఉంటామో అప్పుడు దేవుడు తప్పక జయమిస్తాడు. శ్రమలు, బాధలు వచ్చినప్పుడు సైన్యంలో నుండి మనం తప్పుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. తిరిగి జీతం ఆమె పొందుకోవడం మనం చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయి. రెండంతలుగా దేవుడు దీవించువాడై ఉన్నాడు. ఆమె దేవునిలో నిరీక్షణ కలిగిన యోకేబేతు. మూడవదిగా ఆమె ఏ విధంగా, మూడో పాయింట్కి వెళ్ళక ముందు నేను ఇంకా చెప్తాను. ఆమె ఏం పాలించి పెంచింది? ఎందుకొరకు పెంచింది? తన కొరకు పెంచిందా? లేదు. ఇశ్రాయేలులకు విడుదల కావాలి. బానిసత్వంలో, ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. కష్టాలు, బాధలు, వీటన్నిటి నుండి వారికి రక్షణ కావాలి, విమోచకుడు కావాలి అని ఆ బాబుని పెంచుకుంటూ, మామూలుగా పెంచలేదు, దేవుని మాటలు చెప్తూ పెంచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ తల్లులమైన మనకు ఒక పాఠం. మన బిడ్డల్ని దేవుని మాటలతో అన్నం పెట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి మంచిగా పెంచుకుంటాము. అవును, పెంచుకోవాలి, అన్ని కల్పించాలి. అదే సమయంలో దేవుని మాటలు కూడా చెప్పాలి. యోకేబేతు అదే పని చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఉగ్గుపాలతోటే తన కుమారునికి ఐగుప్తీయులు ఏ విధంగా బానిసత్వంలో మగ్గిపోతున్నారో, ఫరో చేతి కింద ఏ విధంగా కష్టాలు పడుతున్నారో, దేవుని బిడ్డలకు విడుదల కావాలని దేవుని గురించిన మాటలు ఆ బిడ్డకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుల విడుదల కొరకు తాను ఏర్పరచుకునే నాయకుడిని ఫరో ఇంట్లోనే దేవుడు పెంచేలాగా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫరో ఇంట్లోనే, ఆ రాజభవనంలోనే ఆ కుమారుడు పెంచడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో ఇంట్లోనే సకల భద్రతతో మోషే సకల విద్యలను నేర్చుకున్నాడు. తల్లి పెంపకంలో ఆ పిల్లవాడు పెరిగాడు. తల్లి నేర్పిన పాఠాలన్నీ కూడా నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోకేబేతు జీవితంలో ఆయన కృప
అధికంగా ఉండడం మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఫరో ఇంట్లోనే మంచి భద్రతతో ఆ బాలుని పెరిగే అవకాశం దేవుడిచ్చాడు. సకల విద్యలను కూడా నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఆయన బిడ్డల్ని ప్రమాదాల నుండి తప్పిస్తాడు. కత్తివాత పడకుండా కుమారుని తల్లి దగ్గరే పూర్తి రక్షణ కలిగి ఎదిగే కృప దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మనము కలిగి ఉన్నాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని దాటిపోడు. ఆయన నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు. మనం నిరీక్షణ కలిగి ఆయనలో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా కుమారుని దృష్టి దేవునిపై మరల్చిన యోకేబేతు. ఆ యొక్క కుమారుడు రాజభవన్లో పెరిగాడు. ఎక్కడ వేరే మార్గంలో తప్పిపోకుండా దేవునిపై ఆధారపడి దేవుని బిడ్డగా జీవించాలని కుమారుని యొక్క దృష్టి పూర్తిగా దేవునిపై మరలేలాగా తల్లి బోధించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము కంటే అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ఫరో కుమార్తెగా జీవించడానికి గొప్ప రాజభవనంలో సకల విద్యలు ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చి నేను ఇంకా ఈ విధంగానే జీవిస్తాను, దేవుని బిడ్డలు నాకు వద్దు అని ఆయన అనుకోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని ఈ అల్పకాల పాపభోగముల కంటే దేవుని బిడ్డగా దేవుని ప్రజలతో ఉండటము నాకు మేలని గ్రహించి గొప్ప నాయకుడిగా ఆ బిడ్డ సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఫరో కుమార్తె దృష్టిలో యోకేబేతు దాదిగానే ఉంది, ఒక దాదిగానే ఉండిపోయింది. కానీ కుమారుడికి మాత్రము తల్లిగా ఏమేమి చెప్పాలో అన్ని నేర్పించేసింది, గొప్ప నాయకుడిగా సిద్ధపరిచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు యోకేబేతుకి ఇచ్చిన మంచి అవకాశము. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనకు కూడా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశం ఇచ్చి దాదిగా రమ్మన్నప్పుడు కూడా ఆమె భయపడలేదు. రాజుకు తెలిస్తే ఏమైపోతుందో, ఎలాంటి ప్రమాదం నాకు సంభవిస్తుందో అని దాదిగా రమ్మన్నప్పుడు రాజగృహంలోకి ఆమె భయపడకుండా వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమెకి ఇచ్చిన అవకాశాన్ని అంతటిని కూడా వినియోగించింది. దేవుడు మనకిచ్చే అవకాశాలు, మనకిచ్చే సమయాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన బిడ్డలతో మాట్లాడవలసిన సమయము, వారితో సమయం వెచ్చించవలసిన సమయము, వారితో మనము ఏమేమి చెప్పాలో అవన్నీ కూడా చెప్పడము చాలా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు టైం దొరికినప్పుడల్లా మా పిల్లలకి దేవుని గురించి చెప్తుంటాను. అబ్బా మమ్మీ తెలుసు మమ్మీ, అవును మమ్మీ అంటారు. అయినా మళ్ళా చెప్పాలి. ఈరోజు ఏం వాక్యం విన్నావు, ప్రసంగం ఏంటి అన్నీ అడుగుతాను. తల్లులమైన మనం మన బిడ్డలకి అడుగడుగున దేవుని మాటల గురించి చెప్తూనే ఉండాలి. వాడు వినడు అని మనము మౌనంగా ఉండొద్దు. ఈరోజు వినకుండా రేపు వింటాడు. ఈరోజు వినలేదని నువ్వు రేపు చెప్పడం మానేస్తే ఎలా వింటాడు?
మేము చెప్తూనే ఉండాలి, మనం నేర్పుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా మన మాట బిడ్డలు లోపడతారు, విధేయులు అవుతాడు, దేవుడు మారుస్తాడు, ఆయన వైపు మళ్ళించుకుంటాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకి ఇచ్చిన అవకాశాన్ని అంతటిని వినియోగించుకుంది యోకేబేతు. బిడ్డకు కావాల్సినవన్నీ కూడా చెప్పుకున్నది. గొప్ప నాయకుడిగా బిడ్డని సిద్ధపరిచింది. దేవునికి స్తోత్రం. ఆమె దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. జీవం గలే దేవుని మాటలు ఆమె పిల్లవాని యొక్క హృదయంలో నాటుకుపోయేలాగా చెప్పింది. కాబట్టి బానిసత్వంలో ఐగుప్తులో ఉన్న మరి ప్రజలు మగ్గిపోతున్నారు, విమోచకుని కొరకు ప్రార్థన చేయాలని నేర్పింది. ఆ విధంగానే వారందరూ కూడా విడిపించబడడానికి గొప్ప నాయకుడిగా మోషే సిద్ధపడడానికి కారకురాలు ఎవరు? తల్లి అయిన యోకేబేతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాత్మ్యము ఆమె జీవితం ద్వారా ఇతరులకు చూపించింది. దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె జీవితం ద్వారా, ఆమె యొక్క విశ్వాసం ద్వారా దేవుణ్ణి ఇతరులకి చూపించింది. దేవుని బిడ్డలమైన మనము కూడా అట్టి విశ్వాసం కలిగి మనము అనుభవిస్తున్న, పొందుకుంటున్న ఆ యొక్క అద్భుతాలను, ఆ యొక్క కార్యాలను ఇతరులు చూసి వారు కూడా నిన్ను చూసి నమ్ముకునే అవకాశాలు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమె గృహంలో దేవుడు అద్భుతం చేశాడు, వారి గృహంలో ఈ విధంగా ఆయన కాపాడాడు, ఇలాంటి అద్భుత కార్యం వారిలో జరిగింది అని ఇతరులు కూడా నమ్మడానికి, విశ్వాసంలోకి రావడానికి గొప్ప మార్గాన్ని చూపించే వారం అవుతాం. దేవునికి స్తోత్రం. అయితే యోకేబేతు జీవితం ద్వారా కూడా ఇతరులు అనేక మంది నేర్చుకున్నారు. అంత మాత్రమే కాదు, విశ్వాసంలో తన జీవితాన్ని కొనసాగించడం ఆమె జీవితంలో మనం చూస్తున్నాము. ఆమె దేవునిలో నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. పిల్లల దృష్టి దేవునిపై మరలించే మనసు, ఆ యొక్క మాటలు ఆమె నేర్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క యోకేబేతుకున్న లక్షణాలన్నిటిని కూడా మనము ధ్యానం చేసి మర్చిపోకుండా మనము మన బిడ్డలకే కాదు, మన ఆత్మీయ బిడ్డలందరికీ కూడా మనము చెప్పాలి, నేర్పాలి, నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయులు మరి జనాంగం అంతట్లో మొట్టమొదటి ప్రవక్త ఎవరు? మోషే. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ప్రవక్త ఇశ్రాయేలీయుల జనాంగములో. మరి ఇశ్రాయేలు తన రక్త సంబంధులని, వారి ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నారని, విమోచకుని కొరకు కనిపెడుతున్నారు, మొర్ర పెడుతున్నారని మోషేకు తల్లి తెలిపింది. దేవునికి స్తోత్రం. అయితే పెద్దవాడైనాక అది మరచిపోలేదు, గొప్ప నాయకుడు అయిపోయాడు. అందుకు కారకురాలు ఎవరు? తల్లి అయిన యోకేబేతు. తల్లులమైన మన బాధ్యత కూడా అదే. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా దేవుని కార్యాలు మన బిడ్డల్లో చూసే వరకు, దేవుడు ఒక అద్భుత రీతిగా దేవుడు నడిపించే వరకు, విశ్వాసములో దేవునిలో ఉన్నతమైన స్థితికి, స్థానానికి ఎదిగే వరకు తల్లులమైన మనం వారికి నేర్పుతూనే ఉండాలి, చెప్పుతూనే ఉండాలి, నడిపిస్తూనే ఉండాలి. ఆయన రాజ్య వారసులుగా చేయాలి. తల్లులమైన మన యొక్క బాధ్యత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి జ్ఞానము దేవుడు యోకేబేతుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం కలిగిన స్త్రీ ప్రార్థించే స్త్రీగా ఉంటుంది. అద్భుతాలు వారి జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధముగా యోకేబేతు గొప్ప నాయకుడిగా అవడానికి కారకురాలైంది. మనకందరికీ మార్గదర్శకురాలైంది యోకేబేతు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మరి ఒక స్త్రీని గురించి చెప్తాను. ప్రార్థించే స్త్రీ. చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలమైన మనమందరము ప్రార్థించే వారముగా మనము ఉండాలి. పట్టుదలతో ప్రార్థించడం, పట్టుదల. శ్రమల యందు ఓర్పు గలవారమై, ప్రార్థనల యందు పట్టుదల. ప్రార్థనల యందు పట్టుదల. నిరీక్షణ గల వారై సంతోషించుచు
శ్రమల యందు ఓర్పు గలవారమై ప్రార్థనల యందు పట్టుదల. పట్టుదల స్త్రీలకు చాలా పట్టుదల అని అంటారు కదండి, అంటారు కదా. ఏదన్నా కావాలంటే సాధిస్తాం, ఏదన్నా కొనుక్కోవాలంటే కొనుక్కుంటాం, ఏదన్నా నాకు ఇది నేను అనుకుంటున్నాను, ఇది నాకు కావాలి, ఈ విధంగా జరగాలి అని అనుకున్నామంటే అది సాధించే వరకు పట్టుదల. స్త్రీలకే ఎక్కువ పట్టుదల అని వింటాం కదా. పట్టుదల ఉండాలి, మంచిదే, కానీ ప్రార్థనల యందు పట్టుదల ఉండాలి. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. పట్టుదలతో ఏదో సాధించేద్దాం, మాటల వలన క్రియల వలన పట్టుబట్టి ఏడ్చి దేవుని సన్నిధిలో ఏడిస్తే ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్న దానికంటే ఇంకెక్కువ ఇస్తాడు దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పట్టుదల ఎక్కువ కదండి మనకి, ఉండాలి, పట్టుదలతో ఉండాలి. ప్రార్థన ఎందుకు పట్టుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. అనవసరమైన వాటికి పట్టుదల వద్దు. పట్టుబట్టి లేదు, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే కావాలి, నాకు అది వద్దు, నేను మాట్లాడను, నేను ఇంతే, అలాగా ఇలాగని ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉంటే నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12:12 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మా సంఘంలో స్త్రీలందరూ కూడా పట్టుదలతో ప్రార్థిస్తారండి. అందుకే మా సంఘంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. పట్టుదల. నేను ఎప్పుడు మా సంఘంలో మా స్త్రీలకు బోధిస్తూనే ఉంటాను. ఈ వచనం అందరికీ కంఠపాఠం అయిపోయింది. శ్రమల యందు నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల. పట్టుదల ఉంటే మనం సాధించింది ఏది లేదు. మాటల్లో కాదు, ప్రార్థనలో పట్టుదల. పట్టుదల. దేవుడు నాకు ఇవ్వాలి, దేవుడు చెయ్యాలి, నా కుమారుల జీవితాల్లో, నా కుటుంబం జీవితాల్లో, నా భర్త జీవితంలో, నా సంఘంలో, నా ఇరుగు పొరుగు వారిలో, నా గ్రూప్లో, నా జీవితంలో, నా బంధువుల్లో ఈ కార్యం జరగాలి అని పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని కార్యాల గృహంలో మనము చూడగలము. హల్లెలూయా. ఆ విధంగా చెప్పాలంటే అనేక విషయాలు నేను చెప్పగలను, కానీ సమయం సరిపోదు. ఆ ప్రార్థనలకు దేవుడు అంత గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ విధంగా పట్టుదలతో ప్రార్థించింది ఒక స్త్రీ. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఎఫ్రాయిము మన్యమందు మోర్సీము పట్టణము వాడు ఒకడు ఉండెను. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వారికి సంతానము లేదు. ఒక దంపతులు ఉన్నారు. ఆ పట్టణములో నివాసం ఉంటున్న కుటుంబము, ఆ కుటుంబము దేవుని ఎరిగిన కుటుంబం. ఆ కుటుంబము దేవుని చేత దీవించబడిన కుటుంబమే అయినప్పటికీ లోటు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఎల్కానా యొక్క భార్య. హన్నాకు సంతానము లేదు. అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆది కాలంలో సంతానం లేని వారికి వారు ఇంకొక వివాహం చేసుకోవడం, సంతానం ఆ యొక్క వంశం అభివృద్ధి కొరకు అవి పాటించేవారు పాత నిబంధన కాలంలో. అయితే హన్నాకు సంతానము లేదు. ఆ సమయంలో హన్నా అనగా ఆమె పేరుకు కృపాభరితురాలు. హన్నా అనగా కృపాభరితురాలు. నిజంగానే ఆమె దేవుని కృపకు పాత్రురాలైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ దంపతులు అందరూ కోరుకున్నట్లు ఆమె కూడా సంతానము కోసము ఎదురు చూసింది. ఎవరైనా, ఏ స్త్రీ అయినా వివాహం తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తుంది. ఇంకా సంతానం కలగలేదంటే ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకరు
అడుగుతూనే ఉంటారు. ఈ రోజుల్లో తక్కువైపోయి ఉంటుంది, కానీ పూర్వకాలము, ఆది కాలములో, పాత నిబంధన కాలములో వారిని చాలా చిన్న చూపు చూసేవారంట. వారిని ఒక పక్కకి పెట్టేవారంట. ఆ సమయంలో హన్నా ఏ విధంగా ప్రార్థించింది, ఏ విధంగా దేవుణ్ణి వేడుకుంది, ఏ విధంగా పట్టుబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించిందో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ దంపతులు అంతా కోరుకున్నట్లు ఆమె కూడా సంతానం కోసము ఎదురు చూసింది, విశ్వాసంతో ప్రార్థించింది. దేవునికి స్తోత్రం. ఆమె ఎదురు చూడటమే కాదు, ప్రార్థించింది, విశ్వాసముతో ప్రార్థించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై జీవించుట అసాధ్యము. విశ్వాసముతో ఆమె ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా జీవితంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమె గొప్ప విశ్వాసము కలిగింది, విశ్వాసముతో ప్రార్థించింది. రెండవదిగా హన్నా తన్ను తాను తగ్గించుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెకు 6వ వచనం చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆమె కోపం పుట్టించుచు వచ్చిన ఈమె తిరిగి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి ఆమె తన్ను తాను తగ్గించుకున్న స్త్రీగా మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు తగిన సమయంలో ఆయన బిడ్డల్ని హెచ్చించు వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఎంతగానో తగ్గించుకొని ఆమె మౌనముగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తిగా మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వారు ప్రతి సంవత్సరము కూడా వారు ఎక్కడికి వెళ్ళేవారు? యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె షిలోహుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు నేను ఎక్కడికి రానని ఇంట్లో కూర్చొని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 7వ వచనం చదవండి అమ్మా. ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. అయితే ఈ షిలోహుకు వెళ్ళాక ఆమె ఆ బాధ, ఆ వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో ఆమె మోకరించి ఆమె హృదయాన్ని అంతా కుప్పరించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి, దేవునికి స్తోత్రం. ఈమె తనలో ఉన్న దుఃఖము, తనలో ఉన్న బాధ అంతా కూడా ఆమె ఎక్కడ చెప్పుకుంటుంది? దేవుని మందిరంలో. గమనించండి, దేవుని బిడ్డలమైన మనకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టము ఉన్నా, మన జీవితంలో ఏ లోటు ఉన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం దేవునికి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హన్నా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేదండి తన కష్టం, తన బాధ, తన వేదన, తనను చూపుతున్న చిన్న చూపు సమాజంలో. ఆమె ఎక్కడికి వెళ్ళకుండా దేవుని మందిరానికే వెళ్ళి దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. బహు దుఃఖము, ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది, బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలైన నాకు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటిలో నేను వానిని యెహోవానకు నీకు అప్పగించునను మొక్కుబడి చేసుకొనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెలో ఉన్న పట్టుదల చూడండి, ఎంత పట్టుదలతో దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేస్తుందో. ఆమె హృదయాన్నంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో కష్టం ఉంది. అయినప్పటికీ ఆమె ఎవరితో చెప్పుకోకుండా దేవుని సన్నిధిలో దేవునితోనే ఆమెకున్న బాధ మనుషులకు చెప్పుకుంటే తెలుసా? ఆమెకున్న బాధ మనుషులు తీర్చరని తెలుసు ఆమెకి. ఆమె మనుషుల దగ్గరికి ఏడిస్తే తనకు ప్రయోజనం లేదని తెలుసు. ఆమె మనుషుల దగ్గరికి వెళితే వారి ద్వారా ఏమి జరగదని ఆమె తెలుసు. కాబట్టి ఎక్కడికి వెళ్ళింది ఆమె? దేవుని మనకు కష్టం వచ్చినా బాధ వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాలి? బాధ ఉంది, కష్టం ఉందని ఇంట్లోనే ఎవరు ఉండిపోకూడదు. ఎందుకు రాలేదమ్మా అంటే ఏదో బాధ చెప్తారు. అయితే ఇంట్లో ఉంటే ఆ బాధ తీరుతుందా? తీరదు. దేవుని సన్నిధికి వస్తే దేవుడు మాట్లాడతాడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత ఉంటుంది. ఆయన షకీనా మేఘం అక్కడ ఉంటుంది. ఆయన మందిరంలో సంచారం చేస్తుంటాడు. ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అదే హన్నా నమ్మింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుగా ఏడ్చుచు బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ఆమె చెప్పుకుంటుంది, నాకు ఒక కుమారుని ఇమ్మని. ఆ కుమారుని ఏ విధంగా పెంచుతాదో, ఏ విధంగా పెంచుతాక తర్వాత నీకు తీసుకొచ్చి అప్పగిస్తానని ప్రతి మొక్కుబడి ఆయనకు స్పష్టంగా చెప్పుకుంటుంది. మన ప్రార్థనలు దేవునికి స్పష్టంగా వినపడాలి. మన ప్రార్థనలు స్పష్టంగా మన ప్రతి అవసరం ఆయనకు తెలియజేయాలి. స్పష్టంగా మనము మాట్లాడాలి. ఆయనకు ప్రతిదీ ఆయనకు తెలుసు కదా అని మౌనంగా ఉండడానికి వీలు లేదు. ఆయనకు అన్నీ తెలుసు. అయినా సరే నీవు ఆయనను అడగాలని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె హృదయాన్నంతటిని అక్కడ కుమ్మరించుకొని ప్రార్థన చేస్తూ స్పష్టంగా ఏ విధంగా పెంచుతాను, ఏ విధంగా చేస్తాను, ఏ విధంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అని క్లియర్గా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించి ఉండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుంది. దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది కానీ మౌనంగా ఆమె పెదవులు మాత్రము కదులుతున్నాయి కానీ స్వరము బయటికి రావడం లేదు. ఆ సమయంలో యాజకుడైన ఏలీ అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఆమె ప్రార్థన చేస్తుంది. ఏదైనా హన్నా తన మనసులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానినే ఉన్నాను అని ఆమె తిరిగి జవాబిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె
ఆమె పట్టుదలతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంది. ఆ సమయంలో ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడు యాజకుడు. ఏంటి ఈమె స్వరము వినపడడం లేదు అని. ఎందుకంటే ఏలి అనగా హన్నా తన మనసులోనే చెప్పుకుంటూ ఉంది. మన మనసులో చెప్పుకునేవన్నీ కూడా దేవునికి వినపడతాయి. నీ హృదయంలో ఉన్న ప్రతిదీ దేవునికి తెలుసు. నీ హృదయం నీ నోటప్పటి నుండి రాకముందే దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుతున్నప్పుడు యాజకుడైన ఏలి ఆమెను చూచి ఆమెను మత్తురాలై ఉంది అనుకున్నాడు. అలా ఎందుకు అనుకొని ఉంటాడు? అది దేవుని ఆలయము, ప్రార్థన మందిరము. ఎందుకు ఆ విధంగా అనుకున్నాడంటే, ఆ కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని విడిచి దేవుని మరచి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ దేవుని యందు భయము భక్తి లేక జీవిస్తున్న రోజులు అవి. అందుకు అలాంటి ప్రజల్లో అలాంటి వారిలో అన్నా కూడా ఉందనుకొని ఆమె కూడా ఆ విధంగానే మత్తురాలయ్యి మాటలు రావట్లేదని ఆయన అనుకొని ఆ విధంగా అన్నప్పుడు ఆమె చూడండి ఇచ్చిన జవాబు ఏమని ఇచ్చిందండి? జవాబు, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత తగ్గింపు కలిగిన స్త్రీ అండి. ఆమెకి ఏమాత్రమన్నా కోపం వచ్చిందా? ఎంత మాట అన్నారని, నేను ప్రార్థనలో ఉంటే నన్ను ఇలాగన్నారని ఏమన్నా ఆమె బాధపడ్డదా? దేవుని బిడ్డలు ప్రతిదీ జ్ఞానంతో గ్రహిస్తారు. ఎందుకన్నారు, ఎలాగన్నారు, ఏంటి జరుగుతున్నదని జ్ఞానము కలిగి దేవుని బిడ్డలు ప్రతిదీ గ్రహించువారిగా ఉంటారు. హన్నా కూడా ఇది ఎందుకన్నారో కూడా హన్నాకి తెలుసు కాబట్టి, అది కాదునా ఏలినవాడా, అది కాదు అయ్యగారు, నేను మనోదుఖము గల దానినై నా ఆత్మను యెహోవా సన్నిధిలో కృమ్మరించుకుంటున్నాను అని చక్కగా జవాబు చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత తగ్గింపు కలిగిన స్త్రీ హన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనోదుఖము, ఎంతో బాధ వేదన ఉన్నది. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనకి ఇంకా ఏ బాధ ఉన్నా, ఏ అవసరత ఉన్నా, అన్నాకు సంతానం లేదని తన బాధ. దేవుని బిడ్డలమైన మనకు ఇంకా ఏ అవసరత ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏది కొదవగా ఉన్నా, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును యెహోవా సన్నిధిలో కుమ్మరించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము రేయి మొదటి జామున లేచి మన బిడ్డల కొరకు, మన అవసరతల కొరకు మనము 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. ఏ విధంగా మొర్ర పెట్టాలి? మనము నీళ్లు కృమ్మరించినట్లుగా మనం మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీళ్లు కృమ్మరించడం అంటే చూడండి, నీళ్లు కుమ్మరించడం అంటే ఎన్నో నీళ్లు, కనీసం మనం కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్కైనా, ఒక్క డ్రాప్ అయినా మనం దేవుని సన్నిధిలో మనం కన్నీరు కారుస్తున్నామా? రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబంలోకి, మన బిడ్డల్లోకి, మన కుటుంబము దీవించబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తాము.
అంగలార్చు వారిని పిలువనంపుడి, రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి. దేవుని సన్నిధిలో మనము రోదన చేయి వారిగా ఉండాలి, అంగలార్చు వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట చెవియొగ్గి ఆలకించు వారముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మన బిడ్డలకు అంగలార్పు విద్యను నేర్పాలి, దేవుని మాటలు మన బిడ్డలకు నేర్పాలి. దేవుని సన్నిధి, దేవునికి స్తోత్రం.